హాయ్ అండి, అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై క్రేటా ఉందండి. ఇది 1.5 ఇది అంటే బేసిక్ మోడల్. ఇది మోడల్ వచ్చేసి 2028 ఒరిజినల్ డింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది. సొల్లు సోది అనుకోకుండా మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. ఎందుకంటే నేను వెహికల్ పెట్టేటి మొత్తం 95% మాత్రం షోరూమ్ ట్రాకే పెడుతుండే. నేను చెప్పింది కరెక్టా కాదని తెలుసుకోవాలంటే మీకు ఆర్సీ కూడా పెడతా, మీరు చూపించుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 100% ఉంటేనే పెడుతున్నా, అది ఒరిజినల్ వెహికల్ అయితేనే పెడుతున్నాను అది కూడా. ఓకేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి బయట నుంచి మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు ఏంటంటే చూసిన తర్వాతనే తీసుకోండి. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్నాయి, అవి ఏంటి కూడా నేను చూపించుకుంటూ చెప్తా. ఒకసారి రండిగా చూసేద్దాం. డైరెక్ట్ మీకు ఈ బయట నుంచి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న చూపించడానికి కారణం ఏంటంటే, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇది చూపించలేదు అంటావు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లా ఈ చూపించలేడు వాడు అని చెప్పేసి అనుకుంటారు. చూసుకోవచ్చు, చిన్నగా ఉన్నది అంతే. ఇక్కడ డోర్ సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, డెంట్ ఏం లేదు. కంపెనీ పెయింట్ ఇది. వెహికల్ మాత్రం జెన్యూన్ ఉంది సార్, ఇది 100% జెన్యూన్. ఇది నా కాంటాక్ట్ కావచ్చు, నా నెంబర్ కూడా కింద ఉంటుంది, నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ మనకు చూసుకుంటే కింద మాత్రం చిన్నగా టచ్ అప్ మాత్రం చేయించారు, ఇవి చూసుకోవచ్చు. ఇది మాత్రం క్లియర్గా చేయలేరు వాళ్ళు. సరే, మీకు బయట నుంచి అయితే మొత్తం చూసుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటా కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఇది 360 degrees కెమెరాస్ ఉంది, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఉంది, స్క్రీన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది చిన్నగా అక్కడక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, పెద్దగా ఏం లేదు. ఓకేనా? ఇక్కడ చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది చూసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ వరకు బ్యాక్ సైడ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది ఓకేనా? సరే, ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే, పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది, ఏమీ లేదు. వెహికల్ మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. పికప్ కూడా చాలా బాగుంది. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. సరే, ఇప్పుడు ఒకసారి అది ఇంటీరియర్ చూపిస్తా, చూడండి. మీకు ఎట్లా ఉంటుందో అది కూడా తెలిసిపోతుంది. ఇందులో ఏది మాత్రం చేంజెస్ ఏం లేవు, చూసుకోవచ్చు. డోర్స్ తీసుకున్న నీట్గా ఉన్నాయి. ఇక్కడ డోర్స్ కూడా ఏవిగా చేంజ్ కాలేవు. నేను చేంజ్ అయితే ఖచ్చితంగా చెప్తా, చూపిస్తా. కింద మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా? రీడింగ్ కూడా చూపిస్తా చూడండి మీకు. కాకపోతే ఫస్ట్ మీకు బీడింగ్ చూపించిన తర్వాత రీడింగ్ చెప్తా. ఫస్ట్ అది ఇంటీరియర్ చెక్ చేసుకోండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి కూడా. ఓకేనా? దీనికి షోరూమ్ ట్రాక్ సార్. ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది, చూసుకోవచ్చు. మీకు నేను ఏదునగా డైరెక్ట్ చెప్పేస్తా. సన్ రైస్ ఓకే ఉంది సార్. ఇది కూడా చిల్డ్ ఉంది. సీట్లు కూడా ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేవు, ముంగటి కానీ వెనక కానీ చూసుకున్నా కానీ ఓకే ఉంది. సరే, ఇప్పుడైతే ఒకసారి మీకు బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూడవచ్చు. మీకు దీనిలో ఏదైనా తెలిసిపోతాయి కదా. ఇందులో ఏది కానీ చేంజ్ లేదు, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, యాక్సిడెంట్ కాలేదు సార్. ఇది ప్రత్యేకించి చెప్తున్నాను మీకు, సరేనా? సరే, ఒకసారి అయితే ఇది కూడా చూసుకుందాం. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి సార్. ఇది చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ఉన్నది కదా, తెలిసిపోతుంది. టైర్స్ వచ్చేస్తే మాత్రం సిల్ టైర్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు అది కూడా చూపిస్తా. ఒక్కసారి అయితే ముంగటికి వెళ్ళి మీకు రీడింగు, లైటింగు ప్లస్ ఈ బీడింగ్ కూడా అన్నీ చూపిస్తుంటాను నేను. కొంచెం చూడండి మీరు. ఓకేనండి, మీకు ఫస్ట్ అయితే రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 86,000 మాత్రం ఉన్నది. ఓకేనా? మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా, మీరు చెక్ చేసుకున్నాక రండి. దీనికి కెమెరా మాత్రం 360 degrees ఉంటుందండి, అది కూడా చూసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తుంటా, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది, ముంగట కూడా ఓకే ఉంది, ఎట్లాంటి డ్యామేజ్ మాత్రం లేదు. టోటల్ వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్. సరే, ఇప్పుడైతే మీకు ముంగట లైటింగ్ అవన్నీ చూపిస్తా చూడండి, లేట్ చేయకుండా. మీకు కూడా లెంత్ ఎక్కువ పెట్టాను, నేను కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా, ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది సార్, చూసుకోవచ్చు. ముంగట అప్రాన్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. నేను చెప్పేది మొత్తం బేసిక్ పాయింట్ సార్. మీరు వచ్చి చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉంటుంది, ఎక్కడ కానీ వెహికల్ మాత్రం డ్యామేజ్ అట్లాంటిది ఏముండదు. బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు, బానెట్ మాత్రం ఒకే ఉంది. షోరూమ్ ఇదే మొత్తం, ఇది ఎక్కడ కానీ చేంజ్ లేదు. మీరు షోరూమ్లో చెక్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ముంగట సోపెట్టి కూడా ఒకే ఉంది. ఓకేనా సార్? ఇంజన్ సౌండ్ కూడా ఎక్కడ కానీ లీకేజ్ మాత్రం ఏం లేదు. మీరు ఇలా చెక్ చేసుకున్నాక మీరు వచ్చి చూసుకున్నాక చెప్పచ్చు నాకు కూడా. ఓకేనా? సరే, ఇప్పుడు హెడ్ లైట్ చూపిస్తా చూడండి. హెడ్ లైట్ చూసుకుంటే ముంగటిది మాత్రం ఒకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇండికేటర్ వర్క్ చేస్తుంది, ప్లస్ ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తున్నాయి. ఓకే, ఇటు సైడ్ ఏమో కంప్లీట్ అయిపోయింది. మీకు ఇటు సైడ్ చూపిస్తుండండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. సైడ్ మిర్రర్ ఇండికేటర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. అటు సైడ్ కూడా సేమ్ పని చేస్తుంది. మీకు డైరెక్ట్ ఇప్పుడు వెనక సైడ్ చూపిస్తారండి. వెనక సైడ్ చూసుకున్నా కానీ
ల్యాంప్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్లస్ ఇండికేటర్ కూడా వర్క్ చేస్తుంది, ఏది కూడా డ్యామేజ్ లేదు. సార్ దీని ప్రైస్ వచ్చి 10,90,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీరు ఎంత చెప్తారో చెప్పండి, అంతేగాని కామెంట్లలో మాత్రము సొల్లు మాత్రం పక్కా జరగండి, ఎందుకంటే వాళ్ళ ఉపయోగం ఏమి ఉండదు. సరే ఒకసారి ఇది కూడా చూసుకుందాం. ఇది కూడా చూసుకున్నా కానీ సేమ్ సార్, లైట్ మాత్రం ఎట్లాంటి డ్యామేజ్ లేదు. సరే మీకు ఇప్పుడు నేను చూడాల్సింది ఏంటంటే బీడింగ్ చూపిస్తాను చూడండి. బీడింగ్ చెక్ చేసుకుంటే బీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై చేస్తుంది కూడా కాదు ఇది. సరేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బీడింగ్ చూపిస్తాను మీకు, గ్లాస్తో సహా మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నా, కానీ ఎవ్వరూ చూపించిన విధంగా నేను చెప్తాను. ఖచ్చితంగా ఇవి తీసుకోవచ్చు, ఈ డాట్స్ అంటే మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఓకేనా, ఏది డోర్ కూడా రీప్లేస్ కాలేదు సార్, ఇది ఒరిజినల్ ఉంది. డోర్స్ మాత్రం షోరూమ్ పీస్ ఏది ఉంది అది ఉంది. రేటింగ్ కూడా తక్కువ ఉంది సార్, ఓన్లీ 86,000 మాత్రం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, కొందరు మిస్ అవుతారని చెప్పేసి నేను చెప్తున్నా సార్, అంత మించి లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, టోటల్ ఒరిజినల్ ఉంది ఇది కూడా. ఇక నచ్చకపోతే, మీకు నచ్చకపోతే మాత్రం నేను ఏం చేయలేను, ఎందుకంటే అందరికి నచ్చాలని రూల్ లేక 100 మందిలో 10 మంది చెడగొట్టుగలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పాల్సి వస్తున్నట్టు ముచ్చట. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే మీకు ఇప్పుడు టైర్స్ కూడా చూపిస్తా. టైర్ కూడా ఓకే ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకు 70-80% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు డైరెక్ట్గా అనిపిస్తుంది. నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు, మీరు అది చూసుకున్న అంతే ఉంటుంది. ఓకేనా, ఇది ఢిల్లీ బండ్లు కాదు సార్, ఇది ఓన్లీ తెలంగాణ బండ్లే ఇవి, మీకు అది కూడా చెప్తున్నాను. మీకు ఇంకోటి చివరిగా చూపించాల్సిందంటే గ్లాస్ కూడా చూపిస్తాను నేను. మీరు టైం వేస్ట్ చేసుకుంటా అనుకుంటే అది నేనేం చెప్పలేను. ఓకేనా, దాదాపు అయితే అందరూ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూస్తారు, అదొక్కటే తెలుసు నాకు. ఇది కూడా చూసుకున్నా ఓకే ఉంది. దీనికి అలవెల్స్ మాత్రం లేవు సార్, ఇవి నార్మల్ అంటే ఈ అంటే బేసిక్ మోడల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి. ఓకేనా, ఇది ఒకటి. సరే ఇప్పుడు గ్లాస్ కూడా చూసేద్దాం రండి, మీకు కూడా గ్లాస్ చూపిస్తే అయిపోతుంది. ఇక్కడ గ్లాస్ వచ్చేసి మీకు కూడా CF ఉంది, చూసుకోవచ్చు. మీకు ప్రతిదీ చూపిస్తేనే ఏమున్నా డ్యామేజ్ ఉన్నా తెలిసిపోతుంది. ఇది కూడా చూసుకోవచ్చండి, ఇది కూడా CA ఉంది. ఓకేనా, ఇది కూడా CA ఉంది. వెహికల్ మాత్రం మంచి పికప్ ఉంది, ఇది 100% గ్యారంటీ. ఓకేనా, ఇది కూడా సేమ్ CA ఉంది. అంటే వెహికల్ మీకు మొత్తం చూపించడం కారణం అది. ఇది కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కానీ గ్లాసెస్ కానీ డ్యామేజ్ ఏం లేదు. బంపర్ నుంచి డిక్కీ వరకు టోటల్ వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది సార్, ఇక ఇంతకుమించి ఏం లేదు. ఓకేనా, ఓకే అండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి హుండాయ్ క్రేటా. ఇది అంటే బేసిక్ మోడల్. ఇది మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి స్క్రీన్ ఉంది, కెమెరాస్ ఉందండి, 360 degrees ఉంటుంది. ఓకేనా, మీకు అది కూడా చూపిస్తా, చూసుకోవచ్చు. కెమెరాస్ ఇక్కడ కూడా ఉన్నాయి, అంటే అందులో కూడా చూపించాను మీకు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ వెహికల్. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఫోటోస్ అడగడం వల్ల మీకు ఏది చేంజ్ అయింది ఏది చేంజ్ కాలేదు మీకు కూడా తెలియదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు, పంపిస్తాను ఫోటోస్ కూడా. ఓకేనా సార్, ప్లీజ్ మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్ జై హింద్. ప్రైస్ కూడా ఆల్రెడీ నేను చెప్తున్నాను, మీరు స్కిప్ చేసేసి ప్రైస్ చెప్పలేరు అంటున్నారు, అది మీ పొరపాటు సార్, దానికి మించి ఏం చేయలేను. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రైస్ వచ్చేసి దీనికి 10,90,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా సార్, ఈ ప్రైస్కు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. రైట్.